తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం రాష్ట్రంలో కావచ్చు, జిల్లాల్లో కావచ్చు, అధిక సంఖ్యలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఈ సందర్భంలో విశాఖ పోలీసులకి ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు అయితే చిక్కింది. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ వీళ్ళంతా కూడా చెన్నై తరలించి, అక్కడి నుంచి చైనా తరలించి, అక్కడి నుంచి మన మీదకే బూమరాంగ్లా మనల్ని వదులుతూ ఉన్నారు. ఈ సందర్భంలో విశాఖ పోలీసులు అయితే తాజాగా ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠానైతే పట్టుకున్నారు. అసలు ఏంటి హ్యూమన్ ట్రాఫికింగ్, ఇందులో ఎంతమంది అదుపులో తీసుకున్నారు, ఇవన్నీ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర విశాఖ నగర సిపి సంగబ్బత్ బాగ్చి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వారిని విదేశాలకు వలస పంపించి వారి ద్వారా మన మీదకే, మన భారతీయుల మీదకే సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటున్నారు. సో ఈ మధ్యకాలం మనం ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ మధ్యకాలంలో మీరు ఒక ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది. అసలు ఏంటి సార్ విశేషం? ఇప్పుడు నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ వైజాగ్ ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది. నాకు రాత్రి కాల్ వచ్చింది, తర్వాత మెసేజ్ కూడా వచ్చింది. ఈ మానవ అక్రమ రవాణా ముఠా కొందరిని కంబోడియా పంపబోతున్నారని వైజాగ్ ఎయిర్పోర్ట్కి పోలీస్ పంపించి ఆపమని రిక్వెస్ట్ చేశారండి. వెంటనే పోలీస్ పంపించి మేము ఆపాము. తర్వాత ఇంట్రోగేట్ చేస్తే ఏం తెలిసిందంటే, కంబోడియాలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి వాళ్ళను పంపడం జరుగుతుంది. తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ కొందరు చైనీస్ పెట్టిన ఒక సైబర్ క్రైమ్ కంపెనీ, ఆ కంపెనీకి వేరే పని ఏం లేదు, ఒక కాల్ సెంటర్ పెట్టి ఇండియన్స్ అందరినీ కాల్ చేయడం, డబ్బు గల మనిషి ఉంటే ఆ వ్యక్తికి కాల్ వస్తుంది, రకరకాల మోడస్ ఆపరెండి ద్వారా సైబర్ క్రైమ్ చేయడం. సో వాళ్లకు ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టి తర్వాత చాట్ చేయడం, తర్వాత రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పడం, లేకపోతే రకరకాల గిఫ్ట్ పంపించి తర్వాత ఫైనల్గా ఎంత ప్రాసెసింగ్ ఫీ కావాలని గిఫ్ట్ ఫ్రాడ్ చేయడం, ఇటువంటి రకరకాల ఫ్రాడ్ నేర్పిస్తారు. సో వాళ్లకు టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 100 మందిని టార్గెట్ చేస్తే 10 మంది దొరికినా చాలు, కోట్ల రూపాయలు వస్తాయి. సో వాళ్ళు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మేము ఆపాము. తర్వాత వాళ్లకు చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ మానవ అక్రమ రవాణా ముఠాలో ఆల్రెడీ మేము 2 పట్టుకున్నాము. ఇంకొకడు కంబోడియాలో ఉన్నారు, అతని పేరు మీద ఎల్ఓసి మేము ఇష్యూ చేయబోతున్నాం. అవసరం ఉంటే రేట్ కాంట్రాక్ట్ నోటీస్ కూడా ఇష్యూ చేస్తాం. సో ఈ మధ్యకాలంలో ఎవరైతే అంటే పొట్టకూటి కోసం ఉద్యోగాలు అని చెప్పి ట్రైనింగ్ ఇస్తామని చెప్పి కొన్ని సంస్థలు నెలకొల్పి, ఆ సంస్థల ద్వారా మిమ్మల్ని దుబాయ్ పంపిస్తాము, అబుదాబి పంపిస్తాము, ఖత్తర్ పంపిస్తాము, వెల్డింగ్ పనులు అని చెప్పి వారి దగ్గర లైసెన్స్ అని చెప్పి ఫీజులు కూడా ఆ లక్షల్లో వసూలు చేసేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ వచ్చిరని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని అక్కడికి పంపిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సినిమా అంతా మారిపోతుంది సార్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీరికి ఎవరికి కమ్యూనికేషన్ ఉండదు. పాస్పోర్ట్ వాళ్ళు ఎవరైతే మీడియేటర్ ఉంటారో వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటారు, సీజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు ఎవరితో చెప్పుకోలేని పరిస్థితి. అట్లా చాలామంది వెళ్ళిపోయి చిక్కుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్ టైం కూడా రెస్క్యూ చేసి చాలామందిని మనం వైజాగ్కి తీసుకురావడం జరిగింది. ఇటువంటి అంటే దొరికే వాళ్ళు కొంతమంది, దొరకనే బాధలు పడుతున్న వారు చాలామంది ఉన్నారు. సో గాజువాక ఆటో నగర్లో చాలా వరకు ఇటువంటి ఇన్స్టిట్యూట్లే చాలా ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్లు ఎప్పుడైనా మీరు తనిఖీ చేయడం కానీ, అసలు ఇన్స్టిట్యూట్కి సంబంధించిన లైసెన్సులు కానీ ఇవన్నీ ఎప్పుడైనా తనిఖీ చేయడం జరిగింది సార్? ఇప్పుడు ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. విదేశంలో జాబ్స్ ఉంటే అక్కడికి పంపడానికి ఏజెంట్స్ ఖచ్చితంగా ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ నుండి పర్మిషన్ తీసుకోవాలి, అప్రూవల్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. సో ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్తో మేము టచ్లో ఉన్నాము. వాళ్ళు ఎప్పుడైనా మాకు అలర్ట్ ఇస్తే వెంటనే మేము యాక్షన్ తీసుకుంటున్నాం. అదే మాదిరిగా మాకు ఐబీ నుండి అలర్ట్స్ వస్తాయి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుండి అలర్ట్ వస్తాయి.
మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. మీకు తెలుసు, మన నగరం నుండి, మన రాష్ట్రం నుండి, మన దేశం నుండి చాలామంది ప్రతిరోజు వెళ్తున్నారండి జాబ్ కోసం. అందులో కొన్ని జెన్యున్ జాబ్స్, కొన్ని ఫేక్ జాబ్స్. మనం పూర్తిగా ఆపేస్తే ఎవరెవరికి జెన్యున్ జాబ్స్ దొరుకుతాయి వాళ్ళు కూడా నష్టపోతారు. అందుకే మేము ఒక అవగాహన కార్యక్రమం చేస్తున్నాం, పబ్లిక్కి అలర్ట్ చేస్తున్నాం. మీకు జాబ్ ఆఫర్స్ రావచ్చు, కానీ ఆ ఆఫర్ చేసిన ఏజెంట్ అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఒక పోర్టల్ పెట్టారు. ఆ పోర్టల్కి వెళ్ళి జెన్యునా కాదా, లైసెన్స్ ఉందా లేదా వెరిఫై చేయండి. డౌట్ ఉంటే పోలీస్ దగ్గరికి వెళ్ళండి, పోలీస్ వాళ్ళు మీకు గైడ్ చేస్తారండి. వైజాగ్లో ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ 7995095799కి కాంటాక్ట్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తాను. ఏదైనా కంప్లైంట్ వస్తే వెంటనే మేము చర్య తీసుకుంటాం, మేము రేట్ చేస్తాం, మేము యాక్షన్ తీసుకుంటాం. సో ఇటువంటి యాక్షన్స్ ఫ్యూచర్లో కూడా జరుగుతాయి. మొన్న కేసు కట్టాము, అరెస్ట్ చేశాము. మానవ అక్రమ రవాణా మూఠ ఎక్కడ అటువంటి మూఠలు ఉన్నాయి, అందరినీ అలా హెచ్చరిస్తున్నాం. ఇటువంటి పనులు వద్దు, ఇది నేరము, బిఎన్ఎస్ కింద నేరము, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద నేరము. ఖచ్చితంగా అందరూ అరెస్ట్ అయిపోతారు, జైలుకి వెళ్తారు. నల్ల ధనం ఎంత ఈ నేరం చేసి ఎంత డబ్బు సంపాదించారండి, అది కూడా మేము అటాచ్ చేస్తాం, అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేస్తాం. సార్, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఎంతమందిని మనం రెస్క్యూ చేసాము, ఇంకా ఎంతమందిని రెస్క్యూ చేయాల్సి ఉంది సార్? ఈ కేసులో 5గురిని రెస్క్యూ చేశాము, కానీ మాకు తెలిసింది ఆల్రెడీ 150 మంది వెళ్ళిపోయారండి. సో అందుకే మేము వాళ్ళ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ అబ్బాయిలు అమ్మాయిలు అక్కడికి వెళ్ళిన తర్వాత సైబర్ క్రైమ్ చేస్తున్నారండి, వాళ్ళ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, వాళ్ళ మీద లుక్అవుట్ సర్కులర్ పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇమీడియట్గా వెనక్కి రప్పించండి. ఇక్కడికి రిటర్న్ రావడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేయండి, మేము హెల్ప్ చేస్తాం. కానీ ఎవరు పని ఇప్పుడు హెచ్చరించిన తర్వాత కూడా మనం కంటిన్యూ చేయకూడదు. సో ఇది ప్రస్తుత పరిస్థితి. అంటే కూటి కొరకు కోటి విద్యలు అంటారు, అటువంటిది కూటి కొరకు ఏ విద్య పడితే ఆ విద్య, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేసి మోసపోవడం కన్నా ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నప్పుడు కానీ, ఉద్యోగానికి విదేశాలకు వెళుతున్నప్పుడు కానీ ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 100% ఆ ప్రాసెస్ 1-2 సార్లు తరువుగా చెక్ చేసుకొని ఏమైనా సలహాలు సందేహాలు కావాలంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే సిపి గారి పర్సనల్ నెంబర్కి కానీ ఫోన్ చేసినట్లయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం అంతా కూడా డౌట్ వెరిఫై చేసిన తర్వాత మీరు ఫర్దర్ స్టెప్ అయిన. అంతేగాని ఎవరో చెప్పారు ఏదో ఉద్యోగాలు వచ్చేస్తే విదేశాలకు వెళ్తే లక్షలు సంపాదించేద్దామని చెప్పేసి లక్షలు తగలేసి మోసపోవటం కన్నా, నెక్స్ట్ మరొకటి ఈ మధ్యకాలంలో మనం చూసాము, లేటెస్ట్గా 5గురిని రెస్క్యూ చేశారు విశాఖ నగర సిపి. సో అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత చైనా ముఠాలు మిమ్మల్ని ఇది కాకుండా సైబర్ క్రైమ్ వైపు మరలించి అక్కడి నుంచి మన భారతీయుల డబ్బే కొల్లగొట్టే విధంగా మిమ్మల్ని ఒక హ్యూమనైట్ బాంబులా తయారు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే మేమే మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సో విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా జాబ్లో జాయిన్ అవుతున్నట్టు 1-2 సార్లు చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళండి అంటూ కూడా నగర సిపి ఆదేశాలు చెప్పడం చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా నగర యువత కాస్త అప్రమత్తంగా ఉండండి, విదేశీ ఉద్యోగాలు అని చెప్పి మోసపోకండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.